హాయ్ అండి, నమస్తే అండి. మీ కమల్ని చాలామంది రైతులు అయితే అడగడం జరుగుతుంది, అన్న ధరలు పెరుగుతాయా, పెరిగితే ఎప్పుడు పెరిగే అవకాశాలు ఉంటాయి, అసలు చైనాలో వరదలు వచ్చినాయి అంటున్నారు, నిజంగా వచ్చినాయా? సో దాని గురించి ఒక వీడియో చేయన్న అని చెప్పి చాలామంది రైతులు అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ యాక్చువల్గా మనం ఒక రైతులం అయి ఉండి మనం అలా అనుకోకూడదు. సో కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే విపరీతంగా మనకి మొన్న జూన్ వరకు కూడా చాలా క్లిష్టమైన వాతావరణం చైనాలో ఏర్పడింది. అంటే వాటర్ కూడా లేని పరిస్థితి, వర్షాలు లేక చాలా ఇబ్బంది. మొన్నటి వరకు మనం ఎలాగైతే ఇబ్బంది పడ్డామో సేమ్ చైనాలో కూడా అలాంటి పరిస్థితి నెలకొనింది. అక్కడ నుంచి ఈ మంత్కు వచ్చేసరికి ఖచ్చితంగా విపరీతమైన వర్షాలు పడడం వల్ల అక్కడికక్కడ దాదాపు 150,000 హెక్టార్ల వరకు కూడా పంట దెబ్బతినింది. దాంట్లో మిరప ఉండని, లేదంటే కనుక వేరే పంటలు ఉండని, వరి ఉండని, సో ఏది ఉన్నా కానీ 150,000 హెక్టార్ల వరకు కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటి వరకు అయితే కనుక ఉన్న పరిస్థితులకి అయితే కనుక ఇప్పుడే క్రమంగా మనకైతే కనుక అక్కడ వరదలు అయితే తగ్గడం అయితే జరుగుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో అయితే కనుక అక్కడ నార్మల్ పరిస్థితికి అయితే వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎంత మిరప డ్యామేజ్ అయింది, వేరే పంటలు ఎంత డ్యామేజ్ అయింది అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. కానీ అక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల మనకి ఎంతో కొంత అవసరాలు అయితే కనుక వాళ్ళకి ఉన్నట్లయితే కనుక ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రతి 2 సంవత్సరాలకి కూడా అక్కడ రావడం జరిగింది. అంటే గత ముందు సంవత్సరం కనుక వచ్చినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ మనకి కొంచెం అంతకుముందు సంవత్సరం కూడా మనకి ధరలు అయితే కనుక స్టేబుల్గా నిలబడడం జరిగింది. అక్కడ ఈ సంవత్సరం విస్తీర్ణం పెరిగింది. సో ఈ సంవత్సరం ఇక్కడ ఇదే మిర్చి కనుక ఎక్కువగా దెబ్బతిన్నట్లయితే కనుక, అంటే ఇప్పటి వరకు కూడా మిరప ఇంత పోయింది అనేది ఒక లెక్క అయితే లేదనమాట. మరికొద్ది 4 రోజుల్లో అయితే ఎంతవరకు కూడా డ్యామేజ్ అయింది అనేది 4 రోజుల్లో మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మరొక వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే కనుక అక్కడ చాలా వరకు కూడా మిరప కూడా దెబ్బతిన్న పరిస్థితులు అయితే కనుక కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ రోజు స్టోరేజ్ అయ్యి ఉన్నాయి. అంటే ఫ్లడ్స్ ఎక్కువగా ఉండి కంప్లీట్గా మనకి క్లోజప్లో మనకి అంటే ఇంత వాటర్ అంటే హైట్ ఇంత ఉంటే దాదాపు ఇక్కడ వరకు కూడా ఎక్కువగా రీచ్ అవ్వడం వల్ల, మునిగి ఉండడం వల్ల పొలాలు ఖచ్చితంగా కూడా అక్కడ కూడా దెబ్బతినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ధరల విషయంలో కూడా స్వల్పంగా ఏదైనా మార్పులు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎంత ఉంటుంది, ఎంత భారీగా ఉంటుంది అనేది కూడా మనకి అక్కడ ఉన్న ఎక్స్పోర్ట్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది తప్ప అక్కడ పంట దెబ్బతిన్నది ఈ రోజుకి ఈ రోజు వస్తుందా లేదా అనేది మనం ఈ రోజు అయితే చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిగా మొత్తంలో మనకి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది వ్యాపారస్తులు అయితే తెలియజేయడం జరుగుతుంది. స్వల్పంగా కదులుతుంది సో ఈ వారం నుంచి అని చెప్పి కొంతమంది వ్యాపారస్తులు అయితే మనం ఫోన్ చేస్తే మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో వెయిట్ చేద్దాం, 4-5 రోజుల్లో ఎంతవరకు దెబ్బతిన్నది, ఎంత నీడ్ ఉంది ఎక్స్పోర్ట్స్ అనేది కూడా మరొక వీడియో ద్వారా మీకైతే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు, ఇప్పుడు శ్రీశైలం 4-5 రోజుల్లో కంప్లీట్గా గేట్లు ఓపెన్ చేసి నాగార్జున సాగర్కి అయితే వచ్చే పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే స్లో అవుతుందేమో, మహారాష్ట్ర అవన్నీ కూడా వర్షాలు కొంచెం తగ్గుముఖం పడతాయేమో, స్లో అవుతుందేమో, శ్రీశైలం సగం వరకు వచ్చి కంప్లీట్గా మనకి నాగార్జున సాగర్కి రావేమో అనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే కనుక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో 10 రోజుల వరకు కూడా ఈ ఏదైతే వరద ఉందో ఆ వరద వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇదే ఫ్లో కొనసాగితే కనుక ఖచ్చితంగా కూడా నాగార్జున సాగర్ కూడా త్వరగా నిండే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా కనపడుతున్నాయి. సో ఏదైనా కానీ గత సంవత్సరంలో ఉన్న వర్షాలు లేకపోవడం వల్ల రైతులు చాలా ఖర్చు పెట్టి నీళ్ళ కోసం తాపత్రయం పడారు. సో ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కనుక ఆ పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉండదు. సో చూద్దాం, విస్తీర్ణం కూడా 50% వరకు కూడా తగ్గింది. ఏదన్నా ధరలు కనుక కొంచెం ఆశాజనకంగా ఉంటే ప్రతి రైతు కూడా ముందు అమ్ముకొని ఎంతో కొంత సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ ధరలు కనుక కొంచెం కదలడం స్టార్ట్ అయితే అన్నిటికీ కొంచెం ఎంతో కొంత కదలిక అనేది, మార్పు అనేది సహజంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ మనకి ఎక్స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే ఇప్పుడు ఏదో కొద్ది కొన్నప్పటికీ కూడా అది మేజర్గా మనకి వాంటింగ్ లేదనమాట. సో ఇంకా కొద్ది రోజులు పోతే కానీ మనకి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సో ఎంతవరకు నీడ్ ఉంటుంది ఏంటిది అనేది మనకి తెలుస్తుంది. దాని ప్రకారం నేనైతే కనుక మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఏదైనా కానీ 2 ప్రాబ్లమ్స్ ఈ సీజన్లో అయితే మనం చూసాం. ఒకటి, వర్షాధారంగా పంటలకి సరైన వాటర్ దొరకవని చెప్పి చాలా వరకు కూడా విత్తనాలు కూడా తీసుకోలేని పరిస్థితి, బుక్ చేసుకున్నప్పటికీ తీసుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ విత్తనాలు తీసుకోవడానికి అయితే కనుక ట్రై చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే
ఇప్పుడు శ్రీశైలం నిండడం, దాని తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా మనకి సాగర్కి కూడా వాటర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కంప్లీట్గా మళ్ళీ కూడా ఎంతో కొంత చేంజెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది మరొక వీడియో ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఒక 2 ప్రాబ్లమ్స్లో ఒకటి క్లియర్ అయింది, ఇంకోటి క్లియర్ అయితే కనుక రైతులు హ్యాపీగా ఉంటారు. ఒకటి ఏంటిది ఆ ఒకటి అంటే కనుక ఖచ్చితంగా మనకి ఎక్కువగా మనకి ఒక ప్రాబ్లం వచ్చేసరికి నీరు అనేది అసలు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. 2-3 ఇంజన్లు వేసి పెట్టిన గత సంవత్సరాలు అనుభవాలు రైతులకు తెలుస్తూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలు ఈ జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు చాలా భయపడ్డారు, వర్షాలు రావు, కాలువలు రావు అని చెప్పి. సో ఆ పరిస్థితి నుంచి కంప్లీట్గా వాటర్ కంప్లీట్గా వస్తాయనే ధైర్యాన్ని అయితే కనుక ఇప్పుడైతే కనుక జూన్ నెలలోనే మనకైతే క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు వచ్చేసరికి మనకి ఇంకొక ప్రాబ్లం వచ్చేసరికి ఈ ధరల విషయంలోనే కొంచెం క్లారిటీ ఉంటాయి. ఇంకా 2-3 వేల రూపాయల వరకు కూడా కొంచెం కదలగలిగితే కనుక ప్రతి రైతు కూడా ఉన్న వాటిని అమ్ముకొని ముందు సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ పండించే దాని గురించి ఏం జరుగుతుంది అనేది మనం ఫ్యూచర్లో చూద్దాం. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా నెలకొంటూనే ఉంటాయి, ప్రతి పంటకి కూడా కామనే. సో ఏదైతే ఎక్కువగా వెళ్తూ ఉంటామో వాటికి నెక్స్ట్ ఇయర్ ధరలు తక్కువగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎనీహౌ దాదాపు 45 నుంచి 50% వరకు కూడా ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గింది అని చెప్పుకోవడం ఎలాంటి సందేహం లేదు. కొన్ని ఏరియాలు విపరీతంగా కంప్లీట్గా చేంజ్ అయినాయి, కొన్ని ఏరియాలు ఒక మాదిరిగా చేంజ్ అయినాయి. సో యావరేజ్గా అయితే కనుక సీడు సేల్ అయిన దాన్ని బట్టి ప్రకారంగా చూస్తే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రతి కంపెనీ వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే దాదాపు 45 నుంచి 50% వరకు కూడా తగ్గింది విస్తీర్ణం. సో చాలా వరకు ఇది మంచి పని అయిందని చెప్పి ప్రతి రైతు ఫీల్ అవుతున్నారు, ప్రతి డిస్ట్రిబ్యూటరు, ప్రతి వాళ్ళు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇలానే ఉంటే కనుక కొద్ది రోజులకి దీని మనుగడ అనేది చాలా వరకు కూడా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు చాలా వరకు 50% వరకు తగ్గారు కాబట్టి సో వేసిన వాళ్ళకైనా మంచి ధరలు కనుక వస్తే పండించినందుకు కష్టపడినందుకు ప్రతి రైతుకి కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది. మీ ఒపీనియన్ అనేది కూడా నాకైతే కనుక తెలియచేయండి. ధరలు పెరుగుతాయా పెరగవా, మీరేమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటిది అనేది కూడా మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.